నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం సభ్యత్వ నమోదులో 50,000 దాటేసిన వినుకొండ, సభ్యత్వ నమోదులో 8వ స్థానంలో వినుకొండను నిలబెట్టిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి. వినుకొండ అయ్యప్ప స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మనవరాలు శ్రీ ప్రవీర జన్మదినం సందర్భంగా స్వాములకు సద్ది వితరణ చేసినట్లు ఆలయ చైర్మన్ వెల్లడి. వినుకొండ బస్సులో ₹1,00,000 చీర మాయం. ఒంగోలు కార్గో నుండి నెల్లూరుకు పంపిన పార్సిల్లో మాయం చేసిన డ్రైవర్. ఈపూర్లో ఒకే రాత్రి 2 దుకాణాలలో చోరీ, నగదు, సీసీ కెమెరాల హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయిన దొంగలు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సభ్యత్వ నమోదులో రికార్డు స్థాయిలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో టాప్ 8లో వినుకొండను నిలబెట్టడంలో సమన్వయంతో పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అతి స్వల్ప వ్యవధిలో వినుకొండ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదు 50,000 దాటడంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వంతో 5 లక్షల బీమా వంటి వినూత్న సౌకర్యాలతో యువనేత లోకేష్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వినుకొండ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించేసిందన్నారు. నాయకులు, కార్యకర్తల వారందరి కృషి ఫలితంగానే అతి తక్కువ సమయంలో వినుకొండ 50,000 సభ్యత్వాలు అధిగమించామన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 50,000 దాటిన కేవలం 5 అసెంబ్లీ స్థానాలేనని రాజంపేట, కుప్పం, కళ్యాణదుర్గం, పాలకొల్లు, మంగళగిరి, కనిగిరి, రైల్వే కోడూరు, వినుకొండ మాత్రమే ఈ ఘనత సాధించాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఈ నెల 30వ తేదీనే ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నట్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో ఈ నెల 30వ తేదీనే ఇచ్చి వృద్ధుల ఆత్మశైర్యాన్ని కాపాడాలని, వితంతువుల ఆర్థిక సహాయానికి, వికలాంగుల మనోబలానికి తోడ్పాటునివ్వాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. 30వ తేదీన పెన్షన్ పంపిణీకి అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వినుకొండ పుర ప్రజలకు నా విజ్ఞప్తి, అలాగే పెన్షన్దారులందరికీ నా విజ్ఞప్తి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం దిగ్విజయంగా సచివాలయ సిబ్బందితో ఉదయం 5 గంటల నుంచి పట్టుబడ జరుగుతుంది. దీనిలో భాగంగా మరి ఈ నెల డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం అవడం వల్ల మరి ప్రభుత్వం ఆదివారాన్ని వాయిదా వేయకుండా 2వ తారీఖు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసి 30వ తారీఖునే పెన్షన్ లబ్ధిదారులందరికీ వారి కళ్ళలో, వారి గుండెల్లో ఆనందాన్ని చూడాలని చెప్పి మరి 30వ తారీఖునే పెన్షన్ బట్వాడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా నేను పెన్షన్దారులందరినీ, వారి కుటుంబ సభ్యులందరినీ కోరుకునేది ఏంటంటే మరి ఈ నెల నవంబర్ 30వ తారీఖున శనివారం ఉదయం 5 గంటల నుంచే మరి వినుకొండ పురపాలక సంఘ సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మరి ఆ రోజు ఏ ఊరు వెళ్లకుండా అందుబాటులో ఉండి మరి ప్రభుత్వం ఇంత ఆనందకరమైన ప్రోగ్రాంని ఒక రోజు ముందే మీకు పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినందుకు దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పి అందరూ మీ ఇళ్లలో ఉంటారని కోరుకుంటున్నాను. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అయ్యప్ప స్వామి ఆలయంలో మాలలు ధరించిన స్వాములకు సద్ది వితరణ చేశారు. మక్కెన మనవరాలు గుత్త శ్రీ ప్రవీర జన్మదినం సందర్భంగా మక్కెన తన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులతో కలిసి వినుకొండ పట్టణ మార్కాపురం రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం మక్కెన దంపతులను ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ గుడివాల చిన్న గురునాథం ఘనంగా సత్కరించారు. మాలలు ధరించిన స్వాములకు శ్రీ ప్రవీర జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సద్దిని మక్కెన వితరణ చేసినట్లు ఆలయ చైర్మన్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవస్థానమునకు ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి గుడివాడ చిన్నగురునాథం గారిని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు గౌరవ మన మాజీ శాసనసభ్యులైనటువంటి
మక్కిన మల్లికార్జునరావు గారి మనవరాలు వీర పుట్టినరోజు సందర్భముగా మన అయ్యప్ప స్వాములకు మన మార్కాపురం రోడ్లోని అయ్యప్ప స్వామి దేవస్థానమునందు స్వాములకు అందరికీ భోజనం ఏర్పాట్లు చేసినటువంటి వారు మక్కిన మల్లికార్జునరావు గారు. కావున వారికి మనము స్వాములు అందరూ అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు కలగాలని, మంచి పదవులతో ఉండాలని, ఆ చిన్న వీరాకి ఆరోగ్యాలతో మంచి చదువులు అష్ట ఐశ్వర్యాలతో కలగాలని చెప్పి అందరము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేద ప్రజలకు 2 సెంట్ల ఇళ్ల స్థలంతో పాటుగా 5 లక్షల నగదు ఇవ్వాలంటూ సిపిఎం నేతలు డిమాండ్ చేస్తూ వినుకొండ శివయ్య స్తూపం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పేద ప్రజలకు 2 సెంట్ల ఇంటి స్థలంతో పాటుగా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేస్తూ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి ప్రసాద్ తో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. జగనన్న నివాసాల పేరిట జగన్ ప్రభుత్వంలో కోట్లు దోచుకున్నారంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకి పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నివేశన స్థలాలు ఇచ్చి 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని అర్జీలు సమర్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో అక్కడ ప్రజలు ఎవరైతే వాస్తవంగా స్థలం లేక, ఇల్లు లేక అద్దెళ్లలో అవస్థలు పడుతున్నారో అలాంటి వారికి నివాస యోగ్యమైన ఇల్లు, అది సిపిఐ నినాదం, నివాస యోగ్యమైన ఇల్లు ఇవ్వాలి. అందుకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాను, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాను, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇది గత 6 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ గత జగన్ ప్రభుత్వం రోజుల్లో 1 సెంట్ అంటే మీ బాత్రూమ్ అంత కూడా ఉండదు. పేదలు కూడా మనుషులే. ఇల్లు ఇంటి స్థలం లేకపోయినందున, పేదరికంలో ఉన్నంత మాత్రాన వారు మురికి కూపాల లాంటి కాలనీలు కట్టొద్దు. మంచిగా కనీసం 2 సెంట్లు ఇవ్వండి. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో 3 సెంట్లు పల్లెల్లో ఇవ్వండి. నివాస యోగ్యమైన ఇల్లు కనీసం అవకాశం ఉంటుంది అని జగన్కి చెప్పాం. ఆ మూర్ఖపు ముఖ్యమంత్రి అది ఎనుకుంటా 32 లక్షల మందికి ఇచ్చాను. ఆ ఇచ్చేది వాళ్ళు సుఖంగా ఉండడానికి కాదు, ఆ స్థలం పేరు పెట్టి ఓట్లు వేస్తారనే ఒక దురాశతో, అలాంటి దురాశతో ఈ మురికి కూపాలని తలపెట్టేలాంటి ఆయన ఆవాసాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని తిరస్కరించారు. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న వాళ్ళకి లేదా పట్టాలు పొందిన వాళ్ళకి ఈ ప్రభుత్వం చేయగలిగేది ఉండదు. కానీ నివాస యోగ్యం కాని చోట్ల వాళ్ళు ఇచ్చిన భూములు రద్దు చేసి నివాస యోగ్యమైన చోట స్థలాలు కేటాయించి ఈ 4 లక్షలు ఇవాళ ఇనుము, ఇటుక అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇసుకంటే ఊరికి చేశారు, అమల్లోకి వచ్చింది. కనీసం 5 లక్షలు, న్యాయంగా అయితే 7 లక్షలు ఉండాలి. రాజ్యాంగ ప్రచార వేదిక కన్వీనర్ జుజ్జూరి ఐరామూర్తి ఆధ్వర్యంలో రాజ్యాంగ దిన వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ దిన వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వినుకొండ పట్టణ సురేష్ మహల్ రోడ్డు నుండి శివయ్య స్తూపం వరకు భావి భారత పౌరులం, రాజ్యాంగ రక్షకులం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగాన్ని ఆచరిద్దాం అంటూ విద్యార్థులతో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భాగంగా జుజ్జూరి ఐరామూర్తి, సీనియర్ న్యాయవాది పిజే లూకా తదితరులు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చివరిగా వినుకొండ న్యాయస్థానం వద్ద రాజ్యాంగ పీఠికను అమలు చేస్తామని బహిరంగంగా ప్రతిజ్ఞ చేసి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. వినుకొండ ఆర్టీసీ బస్సులో కార్గో పార్సిల్ సర్వీస్లో ₹1,00,000 చీర మిస్సింగ్ వ్యవహారంపై వినుకొండ డిపో మేనేజర్ నాగేశ్వరరావు స్పందించారు. ఈ నెల 6వ తేదీన వినుకొండ ఆర్టీసీ డిపో నుండి ఎయిర్ బస్సు సర్వీస్ తిరుపతి వెళ్తుండగా ఒంగోలు కార్గో నుండి నెల్లూరు డిపోకు 16 పార్సిల్స్లను
ఆ బస్సు డ్రైవర్కి అక్కడి సిబ్బంది ఇవ్వడం జరిగిందని, అయితే అందులో 15 పార్సెల్స్ మాత్రమే డ్రైవర్ నెల్లూరు కార్గోలో ఇచ్చినట్లు తెలిసిందన్నారు. విషయం తెలిసిన వెంటనే విచారణ జరపగా అది నిజమని తేలిందన్నారు. అయితే ఆ రోజు నుండి బస్సు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో సమస్య పరిష్కారం చేసేందుకు ఆలస్యమైందని పేర్కొన్నారు. ఎయిర్ బస్ యాజమాన్యం ద్వారా డ్రైవర్ను పిలిపించేందుకు ఇప్పటికే సంప్రదించామని, దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వాస్తవానికి పార్సిల్లో ఒక చీర మిస్ అయిందని మాత్రమే తెలుసని, ఆ చీర ₹1,00,000 విలువ చేస్తుందనేది ఈ రోజే తమకు తెలిసిందన్నారు. అదే సుమారు 15 రోజుల క్రితము మా యొక్క తిరుపతి సర్వీస్ హైర్ బస్, అది హైర్ బస్సులో ఒంగోలులో ఒక 15 పీసులు నెల్లూరులో హ్యాండ్ ఓవర్ చేయడానికి అక్కడ కార్గో పార్సిల్ ద్వారా ఇవ్వడం జరిగింది. హైర్ బస్సు డ్రైవరు ఆ పీసులు ఇచ్చామని చెప్పేసి మా కార్గో సూపర్వైజర్ ఒకసారి కాంట్రాక్ట్లోకి వచ్చి చెప్పాడు. కానీ తర్వాత అక్కడి నుంచి మాకు ఒక పీసు రాలేదు, 15 పీసులు మాత్రం హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. వెంటనే ఆ డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తే ఆ డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టాడు. ఎయిర్ బస్సు ఓనర్ని మేము మాట్లాడాము. ఎయిర్ బస్సు ఓనర్ మాట్లాడితే ఆయన తెలంగాణకి ఏదో కోర్టు పని నుండి వెళ్ళాడండి, ఒక వారం రోజుల్లో వస్తాడు, రావడంతోనే మేము వచ్చి ఆ ఇష్యూని సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్తే ఇంకా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా అతను డ్యూటీకి అయితే రావడంతోనే మేము చేద్దామని ఓనర్కి అయితే కాంటాక్ట్లో ఉన్నాం, రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ కూడా అది ఇంకా ఎంతకాలానికి రాకపోయేటప్పటికి స్టేషన్లో కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము తొందరలోనే ఆ ఇష్యూని సాల్వ్ చేసుకుంటాము. ఇంతేగాని మేమైతే ఎక్కడ కూడా ఆ ఇష్యూ మీద నెగ్లిజెన్స్ అయితే ఏం లేదు. మేము ఎప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏటీఎం కార్గో ఎక్కడ ఒంగోలు, దాని తర్వాత ఆ నెల్లూరు అందరితో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది రెగ్యులర్గా. హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా పర్స్యూ చేశారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మా ఆఫీసర్స్ అందరికి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. కానీ ఇంత కాస్ట్లీ అని చెప్పేసి ఈరోజు పేపర్లో చూసిన తర్వాత తెలిసింది మాకు. కాబట్టి వెంటనే స్టేషన్లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మండల కేంద్రమైన శావరపురంలోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో 23వ వార్షికోత్సవ వేడుకలు దాతల సహకారంతో ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. కార్తీక ఏకాదశి పర్వదినం సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారికి సన్నిధిలో దంపతులతో శాంతి కళ్యాణం, ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు రావిపాటి సాయి భరత్, కొల్లిపర రమేష్ శర్మ నిర్వహించగా, జరుగుతున్న ప్రత్యేక పూజలకు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భజన కార్యక్రమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. మండల కేంద్రమైన ఈపూర్లోని 2 దుకాణాలలో సోమవారం రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి ₹1,40,000 నగదుతో పాటుగా సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులను అపహరించుకొని పోయారు. మెయిన్ రోడ్లోని హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పరిమళ ఫర్టిలైజర్స్ దుకాణంలో ₹20,000 నగదుతో పాటుగా సీసీ కెమెరా, హార్డ్ డిస్కులను, మహాలక్ష్మి పెయింట్స్ దుకాణంలో ₹1,20,000 నగదుతో పాటు సీసీ కెమెరా, హార్డ్ డిస్కులను దొంగతనం చేశారు. దుకాణ యజమానులు చోరీ జరిగినట్లు ఈపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత 10 రోజుల క్రితం మండలంలోని కొండ్రముట్ల గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆయుష్ ఆరోగ్య మందిర్లలో దొంగలు పడి కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, లేజర్ ప్రింటర్లు దోచుకుని వెళ్లారు. ఇది మరొక ముందే మండల కేంద్రం మెయిన్ రోడ్లో దొంగతనం జరగడం పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్వేచ్ఛ, మానవత్వాలకు పట్టం కట్టిన భారత రాజ్యాంగం మహోన్నతమైనదని రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా వినుకొండ మండల ప్రజా పరిషత్లోని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అభివృద్ధి అధికారి మూల వెంకటరెడ్డి అన్నారు. తొలుతో ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ ఔన్నతం, ప్రాథమిక హక్కులు, విధులపై చర్చించారు. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి పెద్దపీట వేసిందని అన్నారు. పౌరులందరూ ప్రాథమిక హక్కుల మీద అవగాహన పెంచుకొని ప్రాథమిక విధులను బాధ్యతతో నిర్వహించాలని ఆయన కోరారు. ప్రాథమిక విధులపై అవగాహన కల్పించేలా కరపత్రాలను పంపిణీ చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.